వెల్కమ్ టు మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. కాంగ్రెస్ ఇచ్చే 6 గ్యారెంటీలపై గులాబీ దళం ఉక్కుపాదం మోపుతోంది. అప్పుడు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటూ కేటీఆర్ వేసిన ఆ పంచ్ డైలాగ్ వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? వరంగల్, కరీంనగర్ తర్వాత ఇప్పుడు సరూర్ నగర్ సభతో బీఆర్ఎస్ రగిలించిన ఆ జంగ్ సైరన్ ఎవరికి హెచ్చరిక? గ్యారెంటీలు, డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ చేపట్టిన మోసాన్ని బీఆర్ఎస్ ఎలా ఎండగట్టింది? రేవంత్ సర్కార్ను కార్నర్ చేసేలా గులాబీ దళం వేస్తున్న ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే 6 గ్యారెంటీలు, రకరకాల డిక్లరేషన్ల అమలుపై గులాబీ దళం పోరుబాటను మరింత తీవ్రతరం చేసింది. అధికారంలోకి వచ్చి 2.5 దాటుతున్నా హామీలు నెరవేర్చలేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో కాంగ్రెస్ ఏ ప్రాంతాల్లో డిక్లరేషన్లు ప్రకటించిందో సరిగ్గా అదే వేదికలను ఎంచుకొని బీఆర్ఎస్ కౌంటర్ సభలు నిర్వహిస్తూ ఉండడం రాజకీయాన్ని వేడెక్కిస్తుంది. ఇప్పటికే వరంగల్ వేదికగా రైతు సంగ్రామ సదస్సు, కరీంనగర్లో బీసీ రిజర్వేషన్లపై సభలు సక్సెస్ కావడంతో గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నిండింది. తాజాగా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన యువ సంగ్రామ సదస్సు గ్రాండ్ సక్సెస్ కావడంతో పార్టీ మైలేజ్ మరింత పెరిగింది. ఈ సభల్లో నిరుద్యోగులు, యువతనే వేదికపైకి తీసుకొచ్చి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాటి వైఫల్యాలను బీఆర్ఎస్ ఎండగట్టింది. భవిష్యత్తులో కౌలు రైతులు, ఆటో డ్రైవర్లతో కూడా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసేందుకు గులాబీ నాయకత్వం ముమ్మర ప్రణాళికలు రచిస్తుంది. గత ఎన్నికల్లో తమకు దూరమైన వివిధ వర్గాలను తిరిగి దగ్గర చేసుకోవడమే లక్ష్యంగా పార్టీ వ్యూహకర్తలు అడుగులు వేస్తున్నారు. అప్పట్లో జరిగిన పొరపాట్లను దిద్దుకుంటూ, నష్టపోయిన అంశాలను సరిచేసుకుంటూ ప్రజల పక్షాన నిలబడాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుండి మరో లెక్క అంటూ ఆయన రేవంత్ రెడ్డి సర్కారుకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. వరంగల్ నుండి ప్రారంభమైన ఈ పోరాటం కరీంనగర్ మీదుగా సరూర్ నగర్ వరకు వచ్చి చేరడంతో బీఆర్ఎస్ గ్రాఫ్ ఒక్కసారిగా పుంజుకుంది. సభల నిర్వాహకులు సైతం వేదికపై సామాన్య నిరుద్యోగులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వారి ఆవేదనకు అద్దం పడుతున్నారు. గతంలో నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటించిన చోటే కేటీఆర్ పంచు డైలాగులతో కాంగ్రెస్ తీరుపై ప్రశ్నల వర్షం కురిపించారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలుగా మిగిలిపోయాయని, యువతను తీవ్రంగా దగా చేశారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లు లేవని, అసలు నోటిఫికేషన్ల ప్రక్రియ నిలిచిపోయిందని కేటీఆర్ ఆరోపించారు. కొలువుల కుంభమేళ నిర్వహిస్తామని చెప్పి ఇప్పుడు కుంభకోణాల కుంభమేళ నడిపిస్తున్నారని ఆయన విమర్శల బాణాలు విసిరారు. రక్తం మరిగిన యువత జంగ్ సైరన్ మోగిస్తోందని, వారి శక్తి తిరగబడితే ఉద్యమాలు ఉప్పెనలా మారుతాయని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీకి మొదటి నుండి కొండంత అండగా ఉన్న రైతులు, నిరుద్యోగులు, మహిళలను మళ్లీ ఏకం చేసే దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. 6 గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ విఫలమైందన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే బీఆర్ఎస్ తదుపరి ప్రధాన కర్తవ్యంగా భావిస్తున్నారు. హామీలు నెరవేర్చే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని, ప్రజల తరఫున పోరాటాన్ని మరింత ముమ్మరం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. గులాబీ దళం చేపట్టిన ఈ వరుస సదస్సులు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. యువ సంగ్రామ సదస్సు సాధించిన విజయంతో బీఆర్ఎస్ నాయకులు క్షేత్రస్థాయిలో మరింత దూకుడుగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ మార్కు హామీలన్నీ ఉట్టి మాటలేనని, ఆ పార్టీ ఇచ్చిన మాట తప్పిందని గట్టిగా ప్రచారం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రతి వర్గానికి మద్దతుగా సభలు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని వ్యూహం రచించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కౌలు రైతుల కష్టాలు, ఆటో డ్రైవర్ల సమస్యలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కసరత్తు జరుగుతుందనే సమాచారం. ఇచ్చిన గ్యారెంటీలను విస్మరించిన సర్కారు తీరును క్షేత్రస్థాయిలో ఎండగట్టడం ద్వారా బీఆర్ఎస్ మళ్లీ తన పట్టు సాధించాలని చూస్తోంది. పార్టీని వీడిన వర్గాలను పునరేకీకరించేందుకు కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ప్రణాళికలు అమలు చేస్తున్నారు. యువత ఉప్పెనలా కదిలితే ఏ ప్రభుత్వానికైనా గద్దె దిగక తప్పదని ఈ సభ ద్వారా కేటీఆర్ హెచ్చరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి పాలన సాగిస్తున్నారని, కాంగ్రెస్ మోసాలను ఎండగట్టడమే ఏకైక అజెండా అని కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఫల్యాలను ఎండగడుతూ గులాబీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు రగిలించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని సభ ద్వారా బీఆర్ఎస్ నేతలు నిరూపించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన ప్రతి డిక్లరేషను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పక్కా స్కెచ్తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
స్థానిక నాయకత్వాలను భాగస్వామ్యం చేస్తూ సభల నిర్వహణను మరింత వేగవంతం చేసేందుకు గ్రౌండ్ వర్క్ పూర్తయిందనే సమాచారం. నిరుద్యోగుల ఆక్రోశాన్ని, సర్కారు మోసాన్ని సరూర్ నగర్ సభ వేదికగా కేటీఆర్ ఎండగట్టిన తీరు పార్టీ వర్గాల్లో కొత్త ఊపిరి పోసింది. హామీల అమలులో జరుగుతున్న ఆలస్యాన్ని ఎండగడుతూ రాబోయే సభలను మరింత గ్రాండ్గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అటు రైతులకు, ఇటు బీసీలకు మద్దతుగా మాట్లాడిన బీఆర్ఎస్ ఇప్పుడు యువత పక్షాన నిలబడి పోరాటం తీవ్రతరం చేసింది. సభలకు వస్తున్న స్పందన చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని గులాబీ నేతలు భావిస్తున్నారు. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వరుస సభలతో కాంగ్రెస్ విఫల విధానాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుంచాలని గులాబీ బాస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేసిన వర్గాలను సమర్థవంతంగా చేరుకోవడమే గులాబీ పార్టీ ముందున్న ప్రస్తుత ప్రధాన సవాలని వారు చెబుతున్నారు. అందుకే కేటీఆర్ సమక్షంలో వరుస సమావేశాలు నిర్వహిస్తూ లోపాలు సవరించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో వెనుకడుగు వేసేది లేదని, ప్రతి హామీ నెరవేరే వరకు పోరాటం ఆగదని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ గ్యారెంటీలపై కారు పార్టీ చేస్తున్న ఈ పోరుబాట రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చనుంది. పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతూ గులాబీ అగ్రనాయకత్వం క్షేత్రస్థాయి పోరాటాలకు వేగంగా రూపకల్పన చేస్తోంది. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ను కడిగి పారేసేందుకు దొరికిన ప్రతి అవకాశాన్ని బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటుంది. గ్యారెంటీలు అమలు కాలేదనే అసంతృప్తి ప్రజల్లో పెరుగుతుందని, దానిని కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉద్యమంగా మార్చాలని చూస్తోంది. రాబోయే కౌలు రైతులు, ఆటో డ్రైవర్ల సభలు కూడా ఇదే రీతిలో గ్రాండ్ సక్సెస్ సాధిస్తాయని బీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిదాకా ఓపిక పట్టామని, ఇకపై ప్రభుత్వ వైఫల్యాలపై దండయాత్ర తప్పదని కేటీఆర్ క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని, క్షేత్రస్థాయిలో అమలు శూన్యమని ఆయన విమర్శించారు. నిరుద్యోగుల ఆశలపై కాంగ్రెస్ నీళ్లు చల్లిందని, వారి భవిష్యత్తును అంధకారం చేసిందని సభా వేదికగా విరుచుకుపడ్డారు. యువత తిరగబడితే ఏ ప్రభుత్వమైనా కూలిపోక తప్పదని, ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నష్టపోయిన వర్గాలన్నిటినీ ఒక్కతాటిపైకి తెచ్చి కాంగ్రెస్ విధానాలపై ఉమ్మడి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మొత్తానికి 6 గ్యారెంటీలు, డిక్లరేషన్ అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్షేత్రస్థాయిలో ఎండగడుతూ బీఆర్ఎస్ తన పోరుబాటను మరింత తీవ్రతరం చేసింది. అప్పట్లో దూరమైన వర్గాలను తిరిగి దగ్గర చేసుకోవడమే లక్ష్యంగా వరుస సదస్సులు నిర్వహిస్తూ గులాబీ శ్రేణులు కొత్త జోష్తో ముందుకు సాగుతున్నాయి. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుండి మరో లెక్క అని కేటీఆర్ ఇచ్చిన హెచ్చరికలతో రాబోయే రోజుల్లో కౌలు రైతులు, ఆటో డ్రైవర్ల సభలతో పోరాటం ఏ స్థాయికి చేరుతుందో చూడాలి.